క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 13వ రోజు ధ్యానాంశము అసూయ ద్వేషము. కోపములో నుండి అసూయ ద్వేషము వారవలేనితనం పుట్టును. కోపం కళ్ళలోను, ద్వేషము ముఖ కవలికలలోను మాటల్లోనూ చూడవచ్చు. అందుకే అసూయ ద్వేషములను ఎముకలలో పుట్టిన కుళ్ళుతో బైబిల్ వాక్యము పోల్చుతూ ఉన్నాయి. కయీను తన తమ్మునిపై అసూయతో ద్వేషం పెంచుకొని హత్య చేసి శపింపబడ్డాడు. సౌలు రాజు అసూయతో దావీదును చంపాలని ప్రయత్నించి తన అభిషేకాన్ని కోల్పోయాడు. మోసే సోదరి మిరియాము మోసే మీద అసూయపడింది, తద్వారా కుష్ఠరోగం పాలైంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. అసూయ స్వార్థపరత్వములు ఎచ్చట ఉండునో అచట అలజడి సర్వ విధముల నీచ కార్యములు ఉండునని తెలియపరుస్తుంది. అవును ప్రియులారా, ఎక్కడైతే మనం అసూయను ప్రదర్శిస్తామో అక్కడ శాంతి అనేది. కోపము కోరము వినాశప్రదమైనవి, కానీ అసూయ వానికంటేనూ ఘోరమైనది. సామెతలు 27:4వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మనము అసూయ ద్వేషములను విడిచిపెట్టి తోటివారితో ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇతరులను చూసి అసూయ ద్వేషాలను కలిగి ఉన్నానా? నాకు హాని చేసిన వారి మీద అసూయ ద్వేషం పగ విడిచిపెట్టలేకపోవడానికి కారణాలు ఏమిటి అని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన ప్రభువా, నా ఎముకలలో పుట్టిన కుళ్ళు మీ పరిశుద్ధ రక్తంతో కడిగివేయండి. ఎవరిని చూసి ద్వేషిస్తున్నామో, అసూయ పడుతున్నానో మీకు తెలుసు. దయచేసి నన్ను క్షమించండి. మీ ప్రేమ, దీనత, దయ, క్షమ మా హృదయాలలో నింపుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి అందరిలో, వంచన చేసితి అందరిలో దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని కలువరిలో సిలువంద కలవరముదే జగమంతా, కలువరిలో సిలువంద కలవరముదే జగమంతా. పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి
చేసితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా